సనపల రామచంద్రరావు గారు అంటే మీరే కదా? డిసెంబర్ నెలలో 2024 సంవత్సరంలో మీది బంగారం సిల్వర్ ఇవన్నీ పోయినట్టుగా కంప్లైంట్ ఇచ్చారు. మీ అబ్బాయి గారు ఇచ్చారు కంప్లైంట్, అవును కదా? దాని మీద దొంగలను పట్టుకుని రికవరీ చేయడం జరిగింది. అయితే మామూలుగా అయితే మీరు దీన్ని కోర్టులో వెళ్ళి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ వేసి లాయర్లకి డబ్బులు ఖర్చు పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొత్తగా వచ్చిన చట్టాల్లో వచ్చిన మార్పులు అనుగుణంగా జిల్లా ఎస్పీ గారు కేపీఎస్ కిషోర్ సార్ ఒక వినూత్నంగా ఆలోచించి దీన్ని కంప్లైంట్స్ ఎవరైతే పోగొట్టుకున్నారో డబ్బు కానీ సెల్ ఫోన్లు కానీ నగలు కానీ వారి ఇళ్లకు తీసుకెళ్లి ఇచ్చే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. లాస్ట్ టైం అయితే ఎస్పీ ఆఫీస్కి పిలిచి ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పుడు అట్లా కాదు, మీరే ఇళ్ళకి వెళ్ళి ఎవరైతే కన్సర్న్ ఎస్ఐసిఐ ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళి ఇమ్మని చెప్పడం జరిగింది. వారి ఉత్తర్వుల ప్రకారం మీకు తీసుకొచ్చి చెప్పడం జరిగింది. 16/12/2024 మా ఒంట్లో దొంగలు పడ్డారు. దాని నిమిత్తం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. దానికి పోలీసు వారు వెంటనే వచ్చి వాళ్ళని పట్టుకొని మాకు ఆ విలువ వస్తువులు మాయి ఏలూరు ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారి ద్వారాగా భీమవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు, సిఐ గారి ద్వారాగా మా ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పారు. మేము కోర్టులు తిరగలేము, కోర్టు తిరగకుండా మాకు డైరెక్ట్ గా తెచ్చి మా ఇంటికి అప్పచెప్పారు. ఎస్పీ గారికి, పోలీసు వారికి, భీమవరం పోలీసు వారికి అందరికి కూడా, విఆర్ వారికి అందరికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే ఫస్ట్ టైం ఇలా తీసుకొచ్చి ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అండి. ఇది అనుకోలేదండి, అనుకోలేదండి అసలు. కానీ వెంటనే తీసుకొచ్చారు, వెంటనే పట్టేశారండి. అది మాకు చాలా సంతోషం అండి. ఇప్పుడు జరగలేదండి అసలు. వెంటనే స్పాట్ లో విత్ ఇన్ 3 గంటల్లో వాళ్ళు ఎంక్వైరీ తీసేశారు. వాళ్ళు వాట్సాప్ పెట్టేశారు, ఫోటోలు వచ్చేసినాయి, అన్ని చేసేసారు. ఇక్కడ మాకు చూపించారు వాళ్ళని. బంగారం కూడా మీకు రికవర్ చేస్తామని చెప్పారు ఆ రోజు ఎస్ఐ గారు, సిఐ గారు కూడా. చాలా ఆనందం ఉంది సార్, మాకు చాలా ఆనందం ఉందండి. మేము తిరగలేం, నాకు యాక్సిడెంట్ అయింది, మా అబ్బాయి తిరగలేదు, ఎక్కడ తిరగకుండా తెలియదండి. అందు గురించి మాకు చాలా ఆనందం ఉందండి. పోలీసు వారికి అందరికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారండి. ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ కేపీఎస్ కిషోర్ సార్ ఉత్తర్వుల మేరకు, అలాగే ఏలూరు డిఎస్పీ శ్రీ శ్రవణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు భీమడోలు సిఐ నేను మరియు భీమడోలు ఎస్ఐ గారు, విఆర్ఓస్ అందరం కలిసి ఎవరైతే దొంగతనం కేసుల్లో కానీ సెల్ ఫోన్లు కానీ పోగొట్టుకున్నారో వారికి తిరిగి అప్పగించే కార్యక్రమాన్ని ఈరోజు వారి ఇళ్ళకి తీసుకెళ్లి వారికి స్వయంగా అప్పగించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 28 సెల్ ఫోన్లు బాధితులకి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఉన్న ఇల్లు ఇది సత్య భగవాన్ గారు అని, ఈయన కరెక్ట్గా 1 year బ్యాక్ ఇదే ఇంట్లో ఇక్కడ ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనాన్ని ఇమీడియట్ గా మనం దాని క్లూ తెలుసుకుని దొంగల్ని పట్టుకుని దాని ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీని మామూలుగా అయితే వీళ్ళు కోర్టు ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకుని దానికి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఒక మెమో ఫైల్ చేసుకుని అంతా దానికోసం డబ్బులు వెచ్చించి కోర్టు చుట్టూ తిరిగి ఆ ప్రాపర్టీని తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొత్తగా వచ్చిన చట్టాల్లో ఉన్న వెసులుబాటుని మనం ఉపయోగించుకుని మనమే వారికి డైరెక్ట్ గా అందజేద్దామని ఎస్పీ గారి ఆలోచన మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సత్య భగవాన్ గారి నాన్నగారు సనపల రామచంద్రరావు గారికి ఆ రోజు పోగొట్టుకున్న చోరీ సొత్తు మొత్తాన్ని ఈరోజు మధ్యవర్తుల సమక్షంలో, విఆర్ఓ గారు, లోకల్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో దీన్ని హ్యాండ్ ఓవర్ చేసి తగిన అక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది. మీరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టుకి కానీ పోలీసు వారికి కానీ అప్పగించేలాగా దీన్ని అప్పగించడం జరిగింది. ఈ విధంగా ఇంటికి తీసుకొచ్చి రావడం చాలా సంతోషం అని వారు చెబుతా ఉన్నారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టినటువంటి ఎస్పీ గారికి కూడా వారు ధన్యవాదాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.